దోపిడీ, దౌర్జన్యం, దుర్మార్గం, వంచనకి మారుపేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నయవంచనతో కూడుకున్నదిగా మనం అందరం కూడా భావించవచ్చు. అన్ని వర్గాల ప్రజల్ని వంచి మోసం చేసి ఈ పరిపాలన గత 58 నెలలుగా కొనసాగుతాం. ఎన్నికల ముందు గ్రామాన తిరుగుతూ పాదయాత్ర పేరు మీద ప్రజలందరికీ ముద్దులు పెట్టాడు. అన్ని వర్గాల ప్రజలు నమ్మారు. నేడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడు వివిధ రూపాలుగా. మొట్టమొదటిది, ఈ 58 నెలలలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. పేద వర్గాల మీద పన్నుల భారం, అదేవిధంగా అనేక రకాలుగా ధరల భారం, అప్పుల భారంతో కొనారెల్లుతున్న పరిస్థితిని బట్టి ప్రతి వ్యక్తి మీద 8 లక్షల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన పడిపోయింది. ఒక్కొక్క రంగాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పేదలకేమో ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్త పన్ను, అనేక రకాలైన పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు, ఇవన్నిటినీ గమనించినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే పేదలు మరింత పేదలుగా దిగజారిపోతూ ఉన్నారు. ఒక్కొక్క ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక 200 రూపాయలు కరెంటు ఛార్జ్ వచ్చే తెలుగుదేశం హయాంలో, గత ప్రభుత్వ హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జ్ వచ్చే కుటుంబానికి నేడు ఇది ఖచ్చితంగా 800 నుంచి 1200 వస్తూ ఉంది. 500 కరెంటు ఛార్జ్ వచ్చే కుటుంబానికి 2000 రూపాయలకి పెంచేశారు. ఈ రకంగా విద్యుత్ ఛార్జీల భారం మరింతగా పడిపోయింది. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాననే పేరు మీద ఆర్టీఓతోనూ మరియు పోలీసులతోనూ పార్కింగ్లు అని, లైసెన్సులని, బ్యాడ్జీలని, రకరకాల పన్నులు వాళ్ళ మీద భారం వేసి వాళ్ళ దగ్గర దాదాపు 1,00,000 రూపాయలు గుంజేస్తూ ఉన్నాడు. అందులో భాగమే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు కూడా. దేశంలో ఎక్కడ లేనంతగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెరిగిపోయినాయి. ఈ రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ విషయాలు గమనిస్తే పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కానీ, తమిళనాడు రాష్ట్రం కానీ, తెలంగాణ, మరి మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే మేము ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ రేట్లో పెట్రోల్ డీజిల్ అమ్ముతాం, మా దగ్గర పెట్టుకోండి అని చెప్పి బోర్డులు పెట్టుకొని మరి పెట్రోల్ బంకుల వాళ్ళు బోర్డర్ జిల్లాల్లో అందరిని అట్రాక్ట్ చేసుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక వంట నూనె గత ప్రభుత్వంలో 62 రూపాయల నుంచి 80 రూపాయల వరకు మాత్రమే ఉండేది. ఈరోజు 180 రూపాయలు అయిపోయింది. పప్పుల ధరలు 100 రూపాయలు ఉండేది, 200 రూపాయలు దాటిపోయింది. ఉప్పు ఛార్జీ పెరిగిపోయింది, అన్ని రకాలైన ఛార్జీలు పెరిగిపోయినాయి. కొనటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. మరొక పక్క ఉత్పత్తిదారుగా ఉన్న వ్యవసాయదారు పరిస్థితి చూస్తే చాలా దుర్మార్గంగా, దారుణంగా ఈ రాష్ట్రంలో ఉంది. రైతు రుణమాఫీని తీసేశాడు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటానని మరి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు, ఈ రోజున రైతు పరిస్థితి దుర్భరంగా ఉంది. భారతదేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా రైతుల మీద రుణభారం పెరిగిపోయి భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ప్రకృతి విపత్తు వస్తే పట్టించుకునేది లేదు, తర్వాత చర్యలు అసలు అంతకంటే లేదు. ప్రభుత్వం నిస్తేజంగా చూస్తుంది. ప్రకృతి విపత్తులు జరుగుతున్న సందర్భంలో ఏమాత్రం కూడా చర్యలు రైతుకు అనుకూలంగా లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఏ వర్గం సంతృప్తికరం ఉందనేది ప్రశ్నించుకుంటే అన్ని వర్గాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అన్ని వర్గాల మీద అనేక రకాలైన భారాలు వేస్తూ ఉన్నారు. ఇసుక చూద్దాం. తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక ఈ రోజున లారీ 50,000 రూపాయల కంటే తక్కువ దొరకట్లేదు. తద్వారా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ రకంగా కూడా మరి ఉపాధి లేక, పని లేక వాళ్ళందరూ కూడా పస్తులు ఉండే పరిస్థితి. మొదట్లో అయితే ఇసుక విధానం మార్పుదల పేరు మీద మొత్తం బ్యాన్ చేశారు. అప్పుడు అసలు ఇంకా ఇబ్బంది పడ్డారు. ఈ రోజున నాణ్యమైన ఇసుక దొరక్క, పని లేక భవన నిర్మాణ కార్మికులందరూ కూడా
అల్లాడిపోతూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమం పేరు మీద 8 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు. దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తీరా చూస్తే సంక్షేమానికి ఈయనిచ్చే ప్రకటనలు కానీ లెక్కలు కానీ మనం చూస్తే 2,50,000 కోట్లు మాత్రమే కనపడుతుంది. మిగిలిన డబ్బంతా దాదాపు 5,70,000 కోట్ల రూపాయలు అసలు ఏమైనాయి, ఎవరి జేబులోకి వెళ్ళినాయి అనే అంశాన్ని మనం చూసుకుంటే చాలా అర్థం కాని పరిస్థితి. సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతాను, ఓట్లు అడగడానికి నాకు హక్కు వస్తుందని చెప్పాడు. ఈ రోజున పరిస్థితి ఏంటి? అమ్మఒడి పేరు మీద 13,000 రూపాయలు నేను వేస్తున్నానని చెప్పుకుంటూ 70,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం నుంచి వసూలు చేస్తూ ఉన్న సంగతి మనం గమనించాలి. 70,000 ఎలా వసూలు చేస్తున్నాడంటే మద్యం ధర మీద పెంచేసి నాణ్యమైన మద్యాన్ని కూడా సరఫరా చేయలేక ప్రభుత్వమే తయారుదారు, ప్రభుత్వమే అమ్మకందారు, ప్రభుత్వమే వసూలుదారుగా తయారైపోయిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రూపేణ నాన్నబుడ్డి పేరు మీద మద్యం నుంచి ప్రతి కుటుంబం నుంచి 70,000 రూపాయలు వసూలు చేసుకుంటా ఉన్నాడు తిరిగి. ఒక సర్వే ప్రకారం మేము ఒక సర్వే చేసాం. ఆ సర్వే ప్రకారం ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి నెల రోజుల పాటు మద్యం తాగితే కనీసం 2 అమ్మఒడి వేయటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అంత ఎక్కువ డబ్బులు ప్రజల దగ్గర నుంచి పీడించి వసూలు చేస్తూ ఉన్నాడు. ఏ వర్గం సంతృప్తిగా ఉంది? వ్యాపారస్తులు సంతృప్తిగా లేరు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. ఆటో డ్రైవర్లు సంతృప్తిగా లేరు, పోలీసులు రవాణా శాఖ అధికారులు వాళ్ళని హింసిస్తున్నారు. మరి నాసిరకమైన రోడ్ల ద్వారా ఆటోలన్నీ రిపేర్లకు గురవుతున్నాయి. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం ద్వారా ఆటో ఛార్జీలు పెరిగిపోయినాయి. ఆర్టీసీ బస్సులు అయితే పనిచేసే పరిస్థితి లేదు. కంప్లీట్గా ఒక రోడ్డు కనీసం ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు స్మూత్గా పనిచేసే పరిస్థితి లేని వాతావరణం గమనిస్తున్నాం. అదేవిధంగా సొంతగా ప్రభుత్వ కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళగలిగి ప్రజల వద్దకు చేరువ తీసుకెళ్ళగలిగే ప్రభుత్వ యంత్రాంగం గురించి మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. వారికి మాత్రం అలవిగాని హామీలు ఇచ్చాడు. సిపిఎస్ రద్దు అన్నాడు, వాళ్ళు పిఆర్సి మీద దెబ్బ కొట్టాడు. వాళ్ళు లీవ్లు కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఈరోజు లేదు. చివరికి ఏదో రకంగా ఒక సర్వీస్ చేసి బయటపడదాం, రిటైర్ అవుదామంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా చాలా ఇబ్బందులకు గురి అవుతుంది రాష్ట్రంలోని ప్రజానీకం. ఉద్యోగస్తులు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఎడాపెడా వాడుకునే పోలీసులకు కూడా అనేక సౌకర్యాలు రద్దు చేసిన పరిస్థితి. నేటికి ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు, పైకి చెప్పుకోలేని పరిస్థితి. మాది యూనిఫామ్ సర్వీస్ అండి, మేము మాట్లాడలేం, ఎలాగూ వచ్చేది మీరేలే, మీరన్నా మాకు ఏదైనా సహాయం చేయండి అని దీనంగా పోలీసు యంత్రాంగం అభ్యర్థిస్తున్న సంగతి చూస్తూ ఉన్నాం. ఇక సామాజిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దళితుల మీద దాడులు, అసైన్డ్ భూములు కాజేయటం, అంతేకాదు దళితుల్ని చంపివేయటం, చంపేసిన వాళ్ళు సాక్షాత్తు అధికార పార్టీలో అధికార పదవులు వెలగబెట్టడం. దానిలో మరీ ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ గారు అయితే డోర్ డెలివరీ చేసే సంస్కృతికి కూడా వచ్చేసారు. ఎస్సీ పథకాలన్నీ కూడా రద్దయిపోయినాయి. 27 పథకాలు రద్దయిపోయినాయి. సబ్ప్లాన్ అసలు ఎక్కడుందో తెలియదు. కార్పొరేషన్లో ఎవరికి సాయం చేస్తున్నారో తెలియదు. కనీసం కార్పొరేషన్ చైర్మన్ అన్న తనకు తాను ఉపయోగపడుతున్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ ప్రభుత్వంలో మొదటి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని లేదా నన్ను నిరాదరణకు గురి చేస్తున్నారని చెప్పిన వ్యక్తి ఎవరే అంటే ఎస్సీ కమిషన్ చైర్మన్. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏం చెప్తుంటే అతను బాధ వర్ణనాతీతం. చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని చెప్పి సొంత పార్టీ సమావేశాల్లోనే మాట్లాడుకునే దుస్థితి వచ్చిందంటే సంక్షేమం పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. బీసీలు అయితే 62 మందిని చంపేశారు. దాదాపు 650 మంది పైగా అక్రమ కేసులు పెట్టారు. అనేక రకాల సంక్షేమ పథకాలు రద్దు చేశారు. 56 కార్పొరేషన్ల పేరు పెట్టామని కనీసం 1% కూడా నిధులు లేకుండా, కుర్చీలు లేవు, చేద్దామంటే పని లేదు, ఎవరికైనా సహాయం చేద్దామంటే
నిరుద్యోగులు కానీ ఉపాధి చూపిద్దామంటే అవకాశం లేదు. ఎందుకు అని ఆలోచన చేస్తున్నది ఈ ప్రభుత్వం అర్థం కాదు. నేను మొట్టమొదటి చెప్పాను, నయ వంచనకు ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి. బీసీల గురించి ఒకసారి మాట్లాడుకుంటే కార్పొరేషన్ల సంగతి పక్కన పెడితే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవులు ఏవైతే ఉన్నాయో 34% ఉన్న రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తెలుగుదేశం హయాంలో ఇచ్చినాయి. అన్న నందమూరి తారక రామారావు గారు 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 33.6% అంటే దాదాపు 34% రాజ్యాంగ పదవులు లభించడానికి స్థానిక సంస్థలు ఇస్తే అది 24%కి కుదించాడు. మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఏంటంటే కొత్త నాటకం ఏంటంటే బీసీల కులగణన చేస్తానని. ఆ కులగణన ఏదో ముందే చేసి ఆ 34% ఉంచేయడానికి ఏ ప్రయత్నం చేయకపోగా ఉన్న రిజర్వేషన్లు తగ్గించి దాదాపు కొన్ని వేల రాజ్యాంగబద్ధమైన పదవులన్నింటినీ కూడా మరి తీసివేసిన సంగతి గుర్తు చేస్తాను. ఎవరికి ఇచ్చాడు పదవులు? ఎవరు ఈ రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తుంది? ఎవరు? 56 కార్పొరేషన్లు ఇచ్చిన బీసీలు కుర్చీలు లేక, సౌకర్యాలు లేక, నిధులు లేక, విధులు లేక దిగాలను కూర్చొని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలోని కొద్దిమంది ఉన్నతమైన పదవులు, నిర్ణయాత్మకంగా ఉన్న పదవులన్నింటినీ అనుభవిస్తూ ఈ రాష్ట్రాన్ని మొక్కలుగా చేసుకొని సామంతరాజులుగా పరిపాలిస్తున్న సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తూ ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు, బీసీ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఈ నలుగురు మాత్రమే అనుభవిస్తూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా అందరికీ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి అనుయాయులైనా అయి ఉండాలి, కడప జిల్లాకు చెందిన సొంత మనుషులన్నా అయి ఉండాలి, లేదా వ్యాపార భాగస్వాములన్నా అయి ఉండాలి, లేదా సాక్షి పేపర్లోని ఉద్యోగస్తులన్నా అయి ఉండాలి తప్ప రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఒరగబెట్టింది ఏమీ లేదు. అందుచేత అనేక మంది ఇతను నయవంచన బయటపడి ఈ రోజున ఎన్నికల రోజున ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీలు అన్ని రకాలుగా అనగదొక్కారు. ఆర్థికంగా అనగదొక్కారు, సామాజికంగా అనగదొక్కారు. ఆ మంత్రికి అయితే పవరే లేదు. మంత్రి అయితే ఊడిగం చేస్తూ ఉన్నాడు. ఈ సుబ్బారెడ్డికి, విజయసాయిరెడ్డికి వీళ్ళందరికీ కూడా ఊడిగం చేస్తున్న సంగతి. ఇంకా సామాజిక న్యాయం అనే యాత్ర చేస్తూ ఉన్నారు. అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి? ఆర్థికంగా, సామాజికంగా గౌరవ ప్రతిపత్తులు పెంపొంది చేసే పథకాలు అన్నీ రద్దు చేశాడు. ఓవరాల్గా తెలుగుదేశం హయాంలో ఉన్న 129 సంక్షేమ పథకాలను రద్దు చేసి 129 పథకాలు అమలయ్యే ఆ రోజున అయితే 9 పథకాలు మాత్రమే ఉంచి 120 పథకాలు రద్దు చేసేసాడు. ఎస్సీలకి 27 అందులో ఉన్నాయి. మొత్తం అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలు రద్దు చేసిన వాటిలో ఉదాహరణకు చెప్పుకుంటే పండగ కానుక లేదు. ఇది సంక్రాంతి వస్తున్న సీజను, సంక్రాంతి కానుక ఇచ్చారు. రంజాన్ సందర్భంగా మైనార్టీలకి రంజాన్ కానుక ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న మొన్న జరిగిన క్రిస్మస్ పండగకి క్రిస్మస్ కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. వీటన్నిటి ద్వారా 220 కోట్ల రూపాయల నష్టం ఈ వర్గాల ప్రజలకి కోల్పోయారని చెప్పడం మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. సంక్షేమం ఏదో చేశామని చెప్తూ ప్రకటనలకు పరిమితమైన సంక్షేమం కాదు కోరుకుంటుంది ఈ వర్గాల వారు. ఖచ్చితంగా గతంలో జరిగిన సంక్షేమ పథకాలు ఉదాహరణకు తీసుకుంటే చంద్రన్న బీమా పథకం, 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఎవరైనా సరే, ఏ పని చేసిన వారైనా సరే, ఎంతమంది కుటుంబంలో ఉన్న అందరికీ కూడా దురదృష్టశాస్తు వయసు మీరి చనిపోతే సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు వచ్చినాయి. చనిపోయిన వెంటనే 5,000 రూపాయలు మట్టి ఖర్చులు, దహన ఖర్చులకు ఇచ్చారు. అదే యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు. ఏది ఆ సంక్షేమ పథకం? భవన నిర్మాణ కార్మికులు కానీ, రోజువారీ వేతనం మీద పనిచేసే కూలీలకు కానీ ఈరోజు చంద్రన్న బీమా లేదు. ఇటువంటి పథకాలన్నింటినీ, ప్రజోపకరమైన పథకాలన్నింటినీ రద్దు చేసి అన్నీ కూడా 9 పథకాల్లోనే ఉన్నాయని మాయ చేసే నయవంచనకు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని లోపాలు అన్నింటినీ కూడా మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా మైనార్టీల విషయానికి వస్తే వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కాజేస్తున్నారు. దాదాపు 30,000 ఎకరాలు ఆక్రమణకు గురైనాయి. వైసీపీ నాయకుల యొక్క దౌర్జన్యానికి, ఆక్రమణలకి, కబ్జాలకు గురైంది. దీని కాస్ట్ 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయల మైనార్టీల సంపదను దోచుకున్నారు. కర్నూలు అబ్దుల్ సలాం
కుటుంబం నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దుల్హన్ పథకం ఏదైతే ఉందో మైనార్టీ ఆడబిడ్డల యొక్క పెళ్ళిళ్ళ కోసం ఇచ్చిన పెళ్లి కానుక ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి అనేక రకాలైన లింకులు పెట్టి కండిషన్లు పెట్టి షరతులు పెట్టి ఆ పథకం అమలు చేస్తానంటే ఆ పథకం అమలుకి అర్హులైన వాళ్ళే లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మైనార్టీలు వంచనకు గురయ్యారు, ఎస్సీలు వంచనకు గురయ్యారు, ఎస్టీలు అయితే ఇంకా మరి వాళ్ళకి ఏం పథకాలు ఉన్నాయో కూడా ఏం తెలిసి అడిగే పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా సామాజిక సాధికార యాత్రని చేస్తూ ఉన్నారు. సాధికారత అంటే సొంత కాళ్ళ మీద నిలబడే పరిస్థితుల్ని సృష్టించాలి ప్రభుత్వం అంటే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం పెట్టిన దాదాపు ఎన్నో వేల కోట్ల రూపాయల సొమ్ముని ఒక్క నిమిషం చెప్తాను. దాదాపు బీసీ కులాల వారికి కొన్ని వేల కోట్ల రూపాయలని ఏర్పాటు చేసి వారి ద్వారా స్వయం ఉపాధి పథకాలన్నీ కూడా అమలయ్యేలా చేసిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెడితే ఆ డ్వాక్రా పథకం ద్వారా ఈ రోజున వాళ్ళని మీటింగులకు రప్పించుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితే తప్ప ఏం లేదు. బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళల కోసం 5 లక్షల వరకు 0 వడ్డీ రాయితీ ఇస్తే ఈ రోజున ప్రతి గ్రూపు వద్ద ఆ రోజు 50,000 ప్రతి గ్రూప్కి లబ్ధి కలిగింది. ఈరోజు అటువంటి పథకాలు లేవు. అంతేకాకుండా 10 లక్షలకు పెంచుతానని పాదయాత్రలో 10 లక్షలు పెంచుతానన్న హామీని తప్పి 3 లక్షలకు కుదించిన సంగతి గుర్తు చేస్తాను. టీడీపీ హయాంలో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల అభ్యున్నతికి 800 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తే జగన్ రెడ్డి ₹1 కూడా ఇవ్వలేదు. మహిళా సాధికారత అంటే మరి ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆనాడు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు అన్నిటినీ తీసివేసి నేను ఇచ్చేదే తీసుకోండి అనే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గం. ప్రతి ఒక్క వర్గం, నేను ఇందాక చెప్పినట్టుగా భవన నిర్మాణ కార్మికులు సంతృప్తిగా లేరు, వాళ్ళపై ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపార వర్గాలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్క గృహిణి ఇబ్బంది పడుతూ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్న సంగతిని మనం అందరం కూడా గమనించాలి. ఈ రకంగా ఆనాడు పాదయాత్రలో అలవిగాని హామీలు అని సంగతి వాళ్ళకి తెలిసే కూడా ఇచ్చాడు. మోసం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇటువంటి హామీలు ఇచ్చాడు. అందుకే నేను మొట్టమొదటిసారిగా చెప్పాను, పాదయాత్రలో అలవి కాకుండా హామీలు అనే దగ్గరకు వచ్చిన వాళ్ళకల్లా ముద్దులు పెట్టి ఈ రోజున పన్నుల రూపేణా పిడిగుద్దులు గుద్దుతున్న సంగతిని మనం అందరం కూడా గమనించాలని గుర్తు చేసుకుంటూ, ఇన్ని వర్గాల ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆలోచనని మనం నలుగురితో చెప్పండి. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మోసానికి గురయ్యామో అనే అంశాల మీద ఒక చర్చించండి. ఏ వర్గం సంతృప్తికరంగా ఉందనేది ఆలోచనను మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరలా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం అని చెప్పి కూడా మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వర్గాల్ని మోసం చేయడంతో పాటుగా సొంత పార్టీ వాళ్ళని కూడా ఈ రోజున మోసం చేసే పరిస్థితిగా మనం అందరం చూస్తున్నాం. తన అవసరానికి ఏ వ్యక్తి అయితే ఉపయోగపడతాడో ఆ వ్యక్తిని వాడుకొని తర్వాత నిర్దాక్షిణ్యంగా మరి బయటికి పంపిస్తున్న పరిస్థితి. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అనే ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. అదేమిటయ్యా అంటే, మేమేం తప్పు చేశాం, మాకెందుకు శిక్ష వేస్తున్నారు, మమ్మల్ని ఏం పని చేయని ఇచ్చారు, ఈ శిక్షలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకేనా, మీ వర్గాలకి ఇది శిక్షలు వర్తించవా, మమ్మల్ని ఎందుకు కలవనీయరు అని అడిగే పరిస్థితికి వచ్చింది. అటువంటి ఎమ్మెల్యే ఉన్న స్థాయి వారికే ఇటువంటి పరిస్థితి వస్తే సామాన్య ప్రజలకి ఇంకే రకంగా ఉంటారు. పోలీసు యంత్రాంగాన్ని వాడి అక్రమ కేసులు పెట్టి నానా రకాలైన ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇన్ని రకాలైన పరిస్థితులన్నింటినీ గమనించినప్పుడు సొంత పార్టీ వాళ్ళను కూడా
నయవంచనకి గురి చేసిన సంఘటన మనం గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ అన్ని వర్గాల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలగాలంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ధోరణితో మనం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ నమస్కారం.